హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 2 ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. స్టూడెంట్స్ ఈ జేఈఈ స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి ఈ స్కోర్ కార్డు మీద మీకు సెషన్ 1, సెషన్ 2 ఆ రెండింటిలో దేనిలో అయితే మీకు హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చిందో అది మాత్రమే కన్సిడర్ చేస్తూ మీకు జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కూడా స్కోర్ కార్డు మీదే మీకు డిస్ప్లే చేశారు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ రిమార్క్స్ లో ఎలిజిబుల్ అని కనిపిస్తుంది. అంటే ఈ ఎలిజిబిలిటీ దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారు అంటే ఇక్కడ మీకు మెన్షన్ చేశారు. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎన్టీఏ స్కోర్ ఫర్ జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫర్ పేపర్ 1 బిఈ బీటెక్ అన్నారు. సో ఎవరైతే బిఈ బీటెక్ కోర్సులో అడ్మిషన్ కోసం మెయిన్స్ ఎగ్జామ్ రాశారో ఆ స్టూడెంట్స్ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అవ్వాలి అంటే, ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇచ్చినటువంటి ఈ కట్ ఆఫ్ పర్సంటేజ్ అంతకంటే ఎక్కువ ఉంటేనే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. నాట్ ఎలిజిబుల్ అయితే నాట్ ఎలిజిబుల్ అని రాయలేదండి, జస్ట్ డాష్లు పెట్టేశారు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి రిజిస్టర్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లింకు jee.adv.nic.in. ఇప్పుడు మీరు జేఈఈ మెయిన్స్లో మాత్రమే క్వాలిఫై అయ్యి జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, వాళ్ళు ఎన్ఐటీస్, ఐఐఈఎస్టీ, ట్రిపుల్ ఐటీస్ అండ్ సమ్ జిఎఫ్టిఐస్లో అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది. మీరు ఒకవేళ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్లో కూడా క్వాలిఫై అయితే అప్పుడు మీకు ఐఐటీస్లో కూడా మీకు బిఈ బీటెక్ కోర్సెస్లో అడ్మిషన్ లభించే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్ 2025 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అని ఇచ్చారు. ఎవరైతే ఫారిన్ నేషనల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్కి ఏప్రిల్ 7వ తారీఖు నుండి మే 2వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే జేఈ అడ్వాన్స్డ్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఏప్రిల్ 23వ తారీఖు ఉదయం 10 గంటల నుండి మే 2వ తారీఖు అర్ధరాత్రి 11:59 వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఫీ పేమెంట్ ఫర్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్, ఈ ఫీ పేమెంట్ చేయడానికి మే 5వ తారీఖు అర్ధరాత్రి 11:59 వరకు టైం ఉంది. అంటే రిజిస్ట్రేషన్ మే 2వ తారీఖు వరకు చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చి లేదా బ్యాంక్స్ వర్క్ చేయకపోయినా అలాంటి సందర్భంలో ఫీ పేమెంట్కి మీకు ఒక 3 డేస్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఓకే, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మే 11వ తారీఖు ఉదయం 10 గంటల నుండి మే 18వ తారీఖు మధ్యాహ్నం 2:30 వరకు అవైలబుల్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఒకవేళ మీరు స్క్రైబ్ని చూజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆ స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి మే 17వ తారీఖు వరకు టైం ఉంది. అలాగే జేఈ అడ్వాన్స్డ్ 2025 ఎగ్జామినేషన్ మే 18వ తారీఖు అంటే సండే పేపర్ 1 మార్నింగ్ 9 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతుంది. పేపర్ 2 మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతుంది. సో 2 పేపర్స్ ఉంటాయండి. ఈ 2 పేపర్స్ కూడా అంటే మార్నింగ్ 3 అవర్స్ ఉంటుంది, అలాగే ఈవినింగ్ 3 అవర్స్ ఉంటుంది. ఓకే, సో టోటల్గా 6 అవర్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో స్టూడెంట్స్ జాగ్రత్తగా ఈ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి. అంతేకాదండి ఈ టైం 3 అవర్స్ ఎగ్జామినేషన్ రాయటం కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ జూన్ 2వ తారీఖు మీకు రిజల్ట్ అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. ఈ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ ని కండక్ట్ చేసే వాళ్ళు జోసా వాళ్ళు అంటే జాయింట్ సీట్ ఎలకేషన్ అథారిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ జోసా వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ జూన్ 3వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే ఇదే వెబ్సైట్ లో మీకు ఇక్కడ డౌన్లోడ్స్ అని ఇచ్చారు. దీని మీద క్లిక్ చేసినట్లయితే సర్టిఫికేట్ ఫార్మాట్స్, ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఇన్ ఇంగ్లీష్, ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఇన్ హిందీ, ప్రెస్ రిలీజెస్ ఉన్నాయి. అంటే మనకు వచ్చే ప్రెస్ రిలీజ్ నోటిఫికేషన్స్ ఇక్కడ ఉంటాయి. అలాగే ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ని ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసి చదవండి. ఇన్ఫర్మేషన్ బ్రోచర్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి ఏ డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా దానిలో మనకి ఆన్సర్స్ దొరుకుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ని డౌన్లోడ్ చేసి చదివి ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. ఈ మెయిన్స్ స్కోర్ సరిపోతూ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ కి అప్లై చేయాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించి డీటెయిల్స్ కూడా ఇన్ఫర్మేషన్ బ్రోచర్ లో ఇచ్చారు. ఒకసారి అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి.
అలాగే ఈ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ కి అప్లై చేసేటప్పుడు మీరు కొన్ని సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్స్ యొక్క ఫార్మాట్స్ ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, సెకండ్ వన్ ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికెట్, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్స్, అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని డిక్లరేషన్ ఫామ్స్ ఉన్నాయి. సో మీకు ఏది వర్తిస్తే వాటిని మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే శాంపుల్ చూపిస్తానండి కొన్ని. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఒకవేళ మీరు మీ స్టేట్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఆల్రెడీ మీకు ఉంటే దాన్నైనా మీరు అప్లోడ్ చేయొచ్చండి. లేదు మాకు డౌట్ ఒకవేళ మేము ఇప్పుడు ఫ్రెష్గా తీసుకొని చేస్తాము అన్నా మీరు తీసుకొని చేయవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. సో మీ దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి సర్టిఫికెట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఏప్రిల్ 1 2025 తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికెట్ మాత్రమే వర్తించద్దండి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ డేట్ తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికెట్ మాత్రమే యూజ్ చేయండి. అయితే ఇక్కడ కొద్దిమందికి డౌట్ ఏంటంటే మరి ఈ సర్టిఫికెట్ మేము 2024లో తీసుకున్నాము, ఆ సర్టిఫికెట్ చెల్లుతుందా అని అడుగుతారు. ఇప్పుడు యాక్చువల్గా రూల్ ప్రకారంగా అయితే ఏప్రిల్ 1 2025 ఆ తర్వాత మాత్రమే తీసుకున్నటువంటి సర్టిఫికెట్ మీరు అప్లోడ్ చేయాలి. కానీ మీరు ఒకవేళ తీసుకొని లేరనుకోండి, అలాంటి సందర్భంలో ప్రస్తుతానికి మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్ మీరు అప్లోడ్ చేయవచ్చు. కానీ మీరు జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు లేటెస్ట్ గా తీసుకున్నటువంటి సర్టిఫికెట్ ని మాత్రమే మీరు అప్లోడ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. లేదా ఈ ఫార్మాట్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడైనా సరే మీరు ఈ ఫార్మాట్ ని డౌన్లోడ్ చేసుకుని సిగ్నేచర్స్ తీసుకుని ఇదైనా అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించి దాన్ని అటెస్టేషన్ కూడా చేయించమని చెప్తున్నారు. కాబట్టి మీరు ఒకవేళ ఆల్రెడీ సర్టిఫికెట్ ఉంటే అది అప్లోడ్ చేసినా పర్లేదండి. లేదంటే ఈ సర్టిఫికెట్ ఫార్మాట్ ని డౌన్లోడ్ చేసుకుని ఇది సంతకం చేయించుకొని దీన్ని అప్లోడ్ చేయండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే ఇలా ఇచ్చారండి ఫార్మాట్. ఇది కూడా మీ దగ్గర ఆల్రెడీ ఉండే ఉంటుంది, మీ స్టేట్ వాళ్ళు ఇచ్చింది అదైనా సరిపోతుంది, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఫార్మాట్ ఇచ్చారు. ఈ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు సెంట్రల్ లిస్ట్ లో ఉన్నటువంటి ఓబీసీ ఎన్సీఎల్ లిస్ట్ ప్రకారంగా మీరు ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతేనే ఆల్రెడీ మీరు ఇంతకుముందు తీసుకున్నటువంటి సర్టిఫికెట్ ఉంటే అది అప్లోడ్ చేసినా సరిపోతుంది. బట్ మీరు జోసా కౌన్సిలింగ్ టైంకి మాత్రం ఏప్రిల్ 1 2025 సంవత్సరంలో తీసుకున్నటువంటి సర్టిఫికెట్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. ప్రస్తుతానికైతే మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్ అయినా చెల్లిద్ది, నో ప్రాబ్లం. అలాగే ఇక్కడ డిక్లరేషన్ ఫార్మ్స్ ఫర్ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ స్టూడెంట్స్, జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ ఇచ్చారు. జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను. ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ స్టూడెంట్ది ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సర్టిఫికెట్స్ ని స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? సో మీకు ఏది వర్తిస్తే ఆ సర్టిఫికెట్ ని మీరు యూజ్ చేసుకోండి. ఓకే. అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ గురించి కూడా మీకు డీటెయిల్స్ ఇచ్చారండి. ఈ ఎగ్జామినేషన్ ట్యాబ్ మీరు క్లిక్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ ఇన్ జేఈ మెయిన్ 2025 అన్నారు. అంటే జేఈ మెయిన్స్ లో వచ్చినటువంటి స్కోర్ ని బేస్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్రెడీ మీకు స్కోర్ కార్డ్ మీద ఇచ్చారు. అయితే అసలు ఈ సంవత్సరం ఎంతమంది స్టూడెంట్స్ ఈ జేఈఈ అడ్వాన్స్డ్ కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు అనేది లిస్ట్ అవుట్ చేశారు. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ 96,187 మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. అలాగే ఓపెన్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ 5,063, టోటల్గా 101,250 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ 23,750 మంది. అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ 1,250 మంది, టోటల్గా 25,000 మంది స్టూడెంట్స్. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ స్టూడెంట్స్ 67,500 మంది ఉన్నారు. అలాగే ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ 37,500 మంది ఉన్నారు. ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ 18,750 మంది ఉన్నారు. టోటల్గా 2,50,000 మంది స్టూడెంట్స్ ఈ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అయ్యారు. అలాగే ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్ చేస్తూ ఉన్నారు. స్టూడెంట్ తప్పనిసరిగా అక్టోబర్ 1, 2000 సంవత్సరం ఆ తర్వాత మాత్రమే పుట్టి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్కి 5 years రిలాక్సేషన్ ఇస్తున్నారు. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అంటే ఒకవేళ ఇంతకు ముందు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి మీరు అపీర్ అయ్యి ఉంటే 2024లో వాళ్ళు ఇప్పుడు 2025లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయడానికి 2 attempts మాత్రమే అవకాశం ఉంది. అది కూడా ఇన్ 2 consecutive years అంటున్నారు. అంటే మీరు 2024, 2025 ఇట్లా వరుసగా 2 years లో మాత్రమే రాయడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంది అని చెప్తున్నారు. ఓకే. అపీరెన్స్ ఇన్ క్లాస్ 12th ఆర్ ఈక్విలెంట్ ఎగ్జామినేషన్ అన్నారు. అంటే మీరు ఇంటర్మీడియట్ లేదా 12th స్టాండర్డ్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తున్నారు. స్టూడెంట్ 12th క్లాసు లేదా సీనియర్ ఇంటర్మీడియట్ అంటే ఫర్ ద ఫస్ట్ టైం 2024లో కానీ లేదా 2025లో కానీ ఎగ్జామినేషన్కి అపీర్ అయినటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అంటున్నారు. వీళ్ళు ఖచ్చితంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలి.
అంటే ఈ 3 సబ్జెక్ట్స్లో ఏ ఒక్కటి చదవకపోయినా సరే జేఈ అడ్వాన్స్డ్కి ఎలిజిబుల్ కాదు. ఒకవేళ స్టూడెంట్స్ 2023 కానీ అంతకంటే ముందు కానీ 12th స్టాండర్డ్ కానీ చదువుంటే వాళ్ళు ఇప్పుడు ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు. అలాగే ఎక్సెప్షన్ టు క్రైటీరియన్ A3 అండ్ A4. ఒకవేళ స్టూడెంట్స్ ఇంతకు ముందు 2024లో జోసా కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ తీసుకుని నవంబర్ 5వ తారీఖు 2024 నుండి నవంబర్ 18వ తారీఖు మధ్యలో కానీ ఆ స్టూడెంట్స్ విత్ డ్రా అయ్యుంటే సీటు, ఆ స్టూడెంట్స్ కూడా ఈ సంవత్సరం జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎర్లియర్ అడ్మిషన్ ఎట్ ఐఐటీస్. ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైనా సరే 2024లో జోసా కౌన్సిలింగ్ ద్వారా కానీ సీటు తీసుకుని ఉంటే, ఆల్రెడీ జాయిన్ అయి ఉంటే, వాళ్ళు విత్ డ్రా చేసుకోకుండా కంటిన్యూ అవుతూ ఉంటే వాళ్ళు ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబిలిటీ లేదు. అలాగే ఒకవేళ 2024లో అంటే ఫస్ట్ టైం ప్రిపరేటరీ కోర్సెస్లో కానీ జాయిన్ అయి ఉంటే ఆ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఇలా డిఫరెంట్ కేసెస్ ఉన్నాయండి. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దయచేసి ఈ జేఈఈ అడ్వాన్స్డ్ అని మీరు జస్ట్ గూగుల్ సెర్చ్ బార్లో టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక్కొక్క ట్యాబ్ను కూడా ఓపెన్ చేసుకొని చూసుకుంటే మీకు అన్ని డీటెయిల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఏప్రిల్ 23వ తారీఖు నుండి మే 2వ తారీఖు వరకు మాత్రమే మీకు ఈ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవడానికి డేట్ అండ్ టైం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు ఇన్ టైంలో అప్లికేషన్స్ పెట్టుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.